నేనేం మాట్లాడినా ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుంది కానీ నాకు ఇంత జోలు పెట్టు. కనిపెట్టేసావా? మా వాడు పెద్దగా చదువుకోలేదమ్మా, అయినా సరే 2 చేతులా సంపాదిస్తున్నాడు, 10 మందికి తిండి పెడుతున్నాడు. అదేంటది? పిఎస్ఆర్ షెడ్ లో చీఫ్ మెకానిక్. ఓహో. ఇకపోతే మీరు శివాజీ గారు కదా? అక్క అక్క, ఆ రోజు ట్రాఫిక్ లో ట్రైన్ తో స్కూల్ బస్సు నిలబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేసి స్కూల్ పిల్లల్ని సేవ్ చేస్తే నేను ఫోటో తీసానే, ఆయనే ఈయన. ఆ ఫోటో నువ్వేనమ్మా తీసింది? ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ పేపర్ లో నేను కూడా చూశానులే. ఇకనే పేరే కాదు, నీకు మావాడి క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది. అమ్మాయి, ఇక నేను చెప్పేదే ఉంది, ఈ పెళ్లి నాకు ఇష్టమే నువ్వు ఒక మాట చెబితే చాలు. నాదేం లేదండి, మా అక్కిష్టమే నా ఇష్టం. నేను కూడా అంతేనండి, నా తమ్ముడి ఇష్టమే నా ఇష్టం. నీ పేరేంటి బాబు? మహేష్. తనకంటే ముందు పుట్టడం వల్ల ఆ మహేష్ బాబు పెద్ద స్టార్ అయిపోయాడని వీడు దిగులు పడిపోతుంటాడు. చెప్పు మహేష్, వదిన నీకు నచ్చిందా? చెప్పు. ఓకే అంటావా అనవా? నువ్వు పోలీస్ అవ్వాలన్నయ్య, ఇలా టెర్రరిస్ట్ లా మాట్లాడకూడదు. ఓకే చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఓకే ఓకేరా. రే శివాజీ, అమ్మాయికి నువ్వు నచ్చావు, నీ తమ్ముడికి నీకు అమ్మాయి నచ్చింది. ఇక పెద్దవాళ్ళం మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి, మీరు బయలుదేరంట్రా. ఈ షెడ్ లో పెద్ద పనేం లేదు బాబాయ్. యారు, అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నావా? పెళ్ళయ్యాక ఏకంగా షెడ్ లోనే రూమ్ కట్టించుకుని అక్కడే పెట్టుకుని చూసుకుంది కానీ ఇక వెళ్ళండి రా, వెళ్ళండి. కూడా వెళ్ళమ్మా. వాడిని తీసుకెళ్ళు. పరమేశ్వరరావు గారు, నేను నా హస్బెండ్ కి దూరంగా ఉంటున్నాను. అంటే విడాకులు ఇంకా రాలేదనుకోండి, కానీ నా చెల్లి జీవితం నా జీవితంలో అవ్వకూడదని నా కోరిక. ఏమైందమ్మా? వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అండి, నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. నా చెల్లిది కూడా నాలాంటి మనస్తత్వమే, అందుకే చిన్న ఫ్యామిలీ ఉన్న ఇంట్లోకి దాన్ని పంపాలని నా చిన్న కోరిక. శివాజీ ఫ్యామిలీ గురించి చెప్తారా? శివాజీ ఫ్యామిలీ 6 తమ్ముళ్ళంటే మ్యాచ్ క్యాన్సిల్ అడదేమో. శివాజీది చిన్న కుటుంబమేనమ్మా. అంటే అతనికి అమ్మా నాన్న ఇప్పుడొచ్చిన తమ్ముడు అంతే నా ఫ్యామిలీ? వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారమ్మా. ఓ, అంటే వాళ్ళిద్దరేనా? మా చెల్లి చాలా లక్కీ అండి, నాకు ఈ పెళ్లి ఇష్టమే. ముహూర్తాలుంటే చూడండి. ఇదిగో అయ్యా 100. అమ్మా, విరిగిపోయిందిరా నాయన. ఏం బాబాయ్, బుడ్డోడు ఓకేనాడుగా? పెళ్లి ఓకేనా? చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. బాబాయ్, నేను కట్నం తీసుకోనని చెప్పాను కదా. అది పెద్ద ప్రాబ్లమేం కాదురా. పెళ్లి కూతురు అక్కయ్య ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది. అక్కడ ఆవిడికి పెదమామగారు, చిన్నమామగారు, బులిమామగారు, పెద్దత్తగారు, చిన్నత్తగారు, బుల్లెత్తగారు, మరుదులు, ఆడమరుదులు కదా చెత్తా చెదారం ఒక 50 మంది ఉన్నారా. వీళ్ళందరికీ సేవలు చేసి చేసి ఆ అమ్మాయికి ఏడాది తిరగకుండానే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అందుకే తన చెల్లెల్ని కూడా అలాంటి పెద్ద ఫ్యామిలీలోకి పంపకూడదు అని డిసైడ్ చేసుకుందిరా. మనది అంత పెద్ద ఫ్యామిలీ కాదు కదా బాబాయ్, నేను కాకుండా 6 కదా. 6 కదా, అయినా సరే ఆ అమ్మాయి ఒప్పుకోదురా. అసలు ఆ అమ్మాయి కళ్ళల్లో ఏ మెస్మరిజం ఉందో ఏమో గాని, శివాజీకి మహేష్ ఒక్కడే కదండి తమ్ముడు అని అడగగానే అవునమ్మా అని పుసుక్కిరి కమిటైపోయాను రా. మరి పెళ్ళయ్యాక ఇంకా 5 మంది తమ్ముళ్ళు ఉన్నారని తెలిస్తే? వద్దు బాబాయ్, మన అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవద్దు. అరే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఒక్క అబద్ధమే కదా ఆడింది. సారీ బాబాయ్, నాకు చదువు రాదు, అంతేకాదు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. ఆ పెళ్లి కూతురు నెంబర్ నేను మాట్లాడుతున్నా. కుదరక ఒక్క సంబంధం కుదిరింది, ఇది కూడా చెడగొట్టమాకరా. లేదు బాబాయ్, నా క్యారెక్టర్ ఏమిటో నేనేమిటో అమ్మాయికి బాగా తెలుసు. నా తమ్ముళ్ల ద్వారా ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదని నే కన్విన్స్ చేసి మాట్లాడతాను. నెంబర్ ఇవ్వండి. మంజు, మొదటిసారి మిమ్మల్ని ఆ దేవుడు చూపించాడు.
రెండోసారి మా అక్క చూపించింది. మూడోసారి నేనే చూస్తున్నాను. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగుదామని నేను రమ్మన్నాను. ఇక్కడికే ఎందుకు రమ్మన్నారు? ఏ రెస్టారెంట్కో ఐమాక్స్కో రమ్మనొచ్చు కదా. నాకు బుద్ధుడంటే ఇష్టం. ఆయనంటేనా? ఆయన చేసిన త్యాగం అంటేనా? త్యాగం ఇదేనా మీరు అడగాలనుకున్నది? ఇంకా ఉంది. ఆ రోజు రోడ్ మీద జరిగిన యాక్సిడెంట్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే అది మీ సమస్య కాకపోయినా, మీ డ్యూటీ కాకపోయినా స్కూల్ పిల్లల్ని కాపాడారు. అప్పుడే అనుకున్నాను, ఇలాంటి వాడు భర్త అయితే బాగుంటుందని. అందం నీ అస్సలు పేరు, ఉయ్యారం నీ కొస్సరు పేరు. అందం నీ అస్సలు పేరు, ఉయ్యారం నీ కొస్సరు పేరు, ఉల్లాసాలే నువ్వుండే ఊరు. అందం నీ అస్సలు పేరు, ఉయ్యారం నీ కొస్సరు పేరు, ఉల్లాసాలే నువ్వుండే ఊరు. ఆనంద రాజ్యాన రాణివి నీవు, నా ముందు నిలిచావు. అదృష్ట గీతాల బాణివి నీవు, నాలోన పలికావు. అందం నీ అస్సలు పేరు, వయ్యారం నీ కొస్సరు పేరు, ఉల్లాసాలే నువ్వుండే ఊరు. మేఘాలకు విలువే ముందే నీ కురులై మెరవకపోతే, గగనాన్నే వదిలేసి కలిసాయంట నీలో. ముత్యాలకు విలువే ముందే నీ మాటై వెలగకపోతే, సంద్రాన్నే విడిచేసి చేరాయంట నీలో. పువ్వుకు విలువే ముందు నీ నవ్వై నిలవకపోతే, నవ్వుకు విలువే ముందు నువ్వు నవ్వకుంటే. అందం నీ అస్సలు పేరు, వయ్యారం నీ కొస్సరు పేరు, ఉల్లాసాలే నువ్వుండే ఊరు. సూర్యుడికే వెలుగొచ్చింది నీ చూపులు సోకంగానే, లోకాన్నే లెమ్మంటూ చూపించాడు నిన్నే. కోవలకే వెలుగొచ్చింది నీ అడుగులు తాకంగానే, దైవాలే మేల్కొంటూ దీవించేను నిన్నే. కలలకు వెలుగొచ్చింది కనులెదుటే నువ్వు కనిపించి, కవితకు వెలుగొచ్చింది నిన్ను వర్ణించి. అందం నీ అస్సలు పేరు, వయ్యారం నీ కొస్సరు పేరు, ఉల్లాసాలే నువ్వుండే ఊరు. నాయనా శివాజీ, మీ అన్నయ్య భూమి లోపల కనీసం 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారా? శివాజీ గుడ్ మార్నింగ్. ఎప్పుడొచ్చారు? నిన్న సాయంత్రం. ఒరే శివాజీ శివాజీ, నువ్వు ఆ అమ్మాయికి ఏదో చెబుతానని వెళ్ళావు కదా, చెప్పావా? ఏం చెప్పలేకపోయాను బాబాయ్. పోనీ ఆ అమ్మాయి నీతో ఏమైనా చెప్పిందా? చాలా చెప్పింది బాబాయ్. ఏం చెప్పిందిరా? ఐ లవ్ యూ అంది. బాబాయ్,
ఇంతవరకు హెవీ వెహికల్స్ నే కదా డీల్ చేసింది. అందుకేనేమో ఆ అమ్మాయిని డీల్ చేయలేకపోయాను. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పమ్మా. ఓకే ఓకే ఓకే, ఇలా చెప్తే బాగుంటుందేమోరా. వీడొక్కడే నీ తమ్ముడు, మిగిలిన వాళ్ళందరూ నీ బాబాయ్ కొడుకులు. పెళ్లికని ఇక్కడికి వచ్చారు, ఓ వారం రోజులు ఉండిపోతారు. ఎలా బాబాయ్? నేను చెప్పింది జాగ్రత్తగా వినండిరా. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి నీ భార్య అయిపోతుంది, ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ వదిలిపోతుంది. అయితే ఓ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం దాని ఉపయోగం ఆ అమ్మాయికి క్లాస్ మీకు తప్పకుండా ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటుందా బాబాయ్? చచ్చినట్టు ఒప్పుకుంటుందిరా. రే, కన్న బిడ్డల్ని ఏ తల్లి వదులుకుంటుందిరా, అట్లాగే ఇంత మంచి మరుదుల్ని ఏ వదిలి పొమ్మంటుందిరా. ఎలా పొమ్మంటుంది? రే, మీరేం కంగారు పడకండి రా. పంచ పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగో ఈ సప్త సోదరులకి పరమేశ్వరరావు అలాగరా. ఈ మధ్య నీకు అబద్ధాలు చాలా ఎక్కువైనాయి బాబా. ఓరే నీ అబ్బా. బాబాయ్ మీ నాన్న సొమ్మె తిన్నా దొబ్బేసా బొక్కేసా దాంతోనే పెద్దన్నయ్య. నువ్వేంట్రా నిజాయితీగా పెద్దవాడివి అవుతావా? వీళ్ళని కలెక్టర్ని డాక్టర్ని ఇంజనీర్ని చేస్తావా?